జాబ్ నోటిఫికేషన్ వ్యూవర్స్ అందరికీ నా నమస్కారం అండి. మీరు పెట్టే ఒక్కొక్క లైక్, ఒక కామెంట్ మా టీంకు చాలా పెద్ద ఎనర్జీ బూస్ట్ అండి. మా సబ్స్క్రైబర్ పెరుగుతున్నారంటే మా బాధ్యత కూడా పెరుగుతుందని భావిస్తామండి. డైలీ ఒక కొత్త నోటిఫికేషన్తో మీ ముందు ఉంటామండి. కొత్తగా ఎవరైతే చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు గవర్నమెంట్ జాబ్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది. 10వ తరగతి మరియు ఇంటర్ పాస్ అయిన, డిప్లొమా చేసిన అభ్యర్థులకు, డిగ్రీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జీతం చూసుకుంటే 47,000 ఫైన్ ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. మొత్తం స్టెప్ బై స్టెప్గా వివరించబోతున్నాను. అలాగే చూసుకుంటే ఇక్కడ పోస్టులు ఏ పోస్టులు ఉన్నాయో చూసుకుందాం. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మన వీడియోని చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. అలాగే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఐటీ, నెట్వర్కింగ్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి జనరల్ కేటగిరీ ఎస్టీ ఒక పోస్ట్ ఉంది. టోటల్ 2 పోస్టులు. ఏజ్ లిమిట్ 32 years దాటి ఉండకూడదు. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ ప్రోగ్రామింగ్లో ఒక పోస్ట్ ఉంది. జనరల్ కేటగిరీస్ ఒక పోస్ట్ ఉంది. అలాగే ఎస్సీ అభ్యర్థులకు పోస్ట్ ఉంది. టోటల్ 2 పోస్టులు ఉన్నాయి. ఐటీ మేనేజర్ డేటా సెంటర్ నుంచి టోటల్ పోస్టులు చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది. 32 years దాటి ఉండకూడదు. జనరల్ కేటగిరీస్ కోసం ఒక పోస్ట్ ఉంది. ఒక పోస్టు. రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కోసం ఒక పోస్టు. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ కంప్యూటర్ ఇంజనీరింగ్, అలాగే బీఈ బీటెక్ చేసి ఉండాలి. ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్. అలా బీఈ బీటెక్ చేసిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ చేసి ఉండాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ ఐటీ ప్రోగ్రామ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్స్, అలాగే టెలికమ్యూనికేషన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. 2 years మోర్ దెన్ వర్క్ చేసి ఉండాలి. జాబ్ రిలవెంట్ ఫీల్డ్లోనే ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఐటీ డేటా సెంటర్ బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇన్స్ట్రుమెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్లో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్స్. మినిమం క్వాలిఫికేషన్ ఏదైనా ఈ డిపార్ట్మెంట్లో 2 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. మెన్షన్ చేసిన జాబ్ డిస్క్రిప్షన్లో. రిటన్ టెస్ట్ ఉంటుంది మొదట.
రిటన్ టెస్ట్ ఉంటుంది. 125 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 గంటల ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అలాగే పీడబ్ల్యూబీజీ అభ్యర్థులకు ఎక్స్ట్రా 50 మినిట్స్ ఉంటుంది. మినిమం 50% మార్క్తో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీస్ ఎస్సీ ఎస్టీ బిల్ 45% మార్క్స్తో రిటన్ టెస్ట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ రిటన్ టెస్ట్ అయిన తర్వాత రిజల్ట్స్ వేకెన్సీ ఆధారంగా చూస్తారు. ఇక్కడ షార్ట్ లిస్ట్ చేస్తారు. అప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది. మనకు ఇంటర్వ్యూ చూసుకుంటే ఎవరు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు రిటన్ టెస్ట్ 60% మార్క్స్, ఇంటర్వ్యూ 40% మార్క్స్ ఆధారంగా క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంటర్వ్యూ 1/6 రేషియోలో వేకెన్సీ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ప్రొఫిషియన్సీ మరియు పర్సనాలిటీ కమ్యూనికేషన్ కంపిటెన్సీ 10 మార్క్స్ ఉంటాయి. టోటల్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రిజర్వేషన్ పోస్టులకు వాళ్ళకే కేటాయించడం జరుగుతుంది. అలాగే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, ఓబీసీ నాన్ క్రిమిలియర్, ఎక్స్ సర్వీస్ మెన్ 3 years. అలాగే జమ్మూ కాశ్మీర్ ఏరియా కలిగిన అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగిన అభ్యర్థులకు 10 years ఉంటుంది. ఇక్కడ శాలరీ చూసుకుంటే ఇక్కడ పర్ మంత్ 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. ప్రయాణం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 16 లక్షల వరకు శాలరీ ఉంటుంది. 16 లక్షల వరకు శాలరీ ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ 600 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ప్లస్ ట్యాక్స్ కూడా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 300 రూపీస్ కట్టాల్సి ఉంటుంది, పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఆఫ్ వెన్యూ చూసుకుంటే రిటన్ టెస్ట్ డిఫరెంట్ 6 క్రాస్ ఇండియాలో 6 సెంటర్స్ వస్తారు. ఇంటర్వ్యూ ఇంటిమేట్ చేస్తారు కాల్ లెటర్లో. మ్యాక్సిమం ఈ 6 సెంటర్స్ ఇవే: ఢిల్లీ, గురుగ్రామ్, కోల్కతా, బెంగళూరు, ముంబై, భువనేశ్వర్, గౌహతి. 6 సెంటర్లోనే ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ టెస్ట్ త్వరగా అప్లై చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లై చేసుకున్న అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ అలాగే ఇక్కడ చూసుకుంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 27వ తారీఖు వరకు అప్లికేషన్ ఆన్లో ఉంటుంది. అప్లై చేసుకోండి, లాస్ట్ తేదీ. అలాగే అడ్మిట్ కార్డ్ ఇంటిమేట్ చేస్తారు. అలాగే రిటన్ టెస్ట్ డేట్ కూడా నోటిఫై చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోండి. చూసినందుకు ధన్యవాదాలు.